ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన చెన్నై కోల్కతా హైవేని చీరాల నకరికల్లు హైవేని కనెక్ట్ చేస్తున్న ఒక ఇంటర్చేంజ్ని చూడబోతున్నాం అండ్ అలానే కన్స్ట్రక్షన్ స్టాటస్ని తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసోని ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్తే ఈ బ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన నకరికల్లు చీరాల ఓడరేవు నేషనల్ హైవే 167A ఉంది కదా. ఈ హైవేలో ఎగ్జాక్ట్ గా మన చిలకలూరుపేట బైపాస్ దగ్గర ఇంటర్చేంజ్ వర్క్ జరుగుతుంది. ఆ ఇంటర్చేంజ్ వర్క్ మీకు చూపిస్తాను అండ్ అలానే ఆ ఇంటర్చేంజ్ నుంచి లోపలికి రోడ్ వర్క్ ఎలా జరిగింది అండ్ అలానే పాత హైవే ఉంది కదా మన నేషనల్ హైవే 16 అంటే మనకి టువర్డ్స్ చిలకలూరుపేట ఊర్లోకి వెళ్తుంది. ఆ హైవే దగ్గర ఫ్లైఓవర్ వర్క్స్ ఎంతవరకు వచ్చాయనేది ఈ వీడియో చూపించబోతున్నాను. ఫస్ట్ మనం అయితే ఈ హైవే గురించి అండ్ అలానే మనం ఎక్కడ విజువల్ చూస్తాం అనేది మ్యాప్ వీడియో చూద్దాం. తర్వాత డైరెక్ట్ గా విజువల్ చూడడానికి వెళ్దాం. మరి వెళ్దాం మ్యాప్ వీడియోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వీడియోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన చిలకలూరుపేటలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ మన చిలకలూరుపేట బైపాస్లో వస్తుంది అండ్ అలానే రెండు బైపాస్ని కనెక్ట్ చేస్తుంది. ఒక బైపాస్ నేషనల్ హైవే 65 అండ్ అలానే ఆల్ ఇండియా హైవే 45 అండ్ అలానే మనకి మన ఓడరేవు నకరికల్లు హైవే ఉంది కదా, సో ఈ హైవేని కూడా కనెక్ట్ చేస్తుంది. సో ఈ రెండు హైవేలు మెర్జ్ అవడానికి అంటే నేషనల్ హైవే 16, నేషనల్ హైవే 167A, నకరికల్లు చీరాల ఓడరేవు హైవే, ఈ రెండు హైవేలు మెర్జ్ అవడం కోసం ఈ ఇంటర్చేంజ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఇంటర్చేంజ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే బొప్పుడు ఉంది కదా మన చిలకలూరుపేటలో, ఆ ముందున కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు బొప్పుడు విలేజ్ ఇదంతా. సో ఈ ప్లేస్లో మనకి ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. సో ఇదంతా కూడా మనకి చిలకలూరుపేట ఊరు. సో ఇదొక బైపాస్ చిలకలూరుపేటకి కంప్లీట్గా నేషనల్ 16లో వస్తుంది. 6 లేన్ బైపాస్ రీసెంట్గా ఓపెన్ చేశారు. ఈ బైపాస్కి మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయచ్చు. అలానే మన చీరాల నకరికల్లు హైవే గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి మన ఛానల్లో, మీరు చూడాలనుకుంటే ఆ వీడియో కూడా చూడొచ్చు. సో ఈ హైవే కంప్లీట్ అయితే ఇటు హైదరాబాద్కి ఇటు చీరాల బీచ్కి చాలా దగ్గర అవుతుంది అండ్ అలానే జర్నీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మనకి ఇంటర్చేంజ్ చాలా చోట్ల కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మన ఖమ్మం దావరపల్లిలో కానీ లేకపోతే మన రాయపూర్ వైజాగ్లో కానీ ఇలా చాలా చోట్ల ఇలాంటి ఇంటర్చేంజ్లు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇంటర్చేంజ్ ద్వారా ఎలాంటి వర్క్ జరుగుతుందో చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారుగా, మీకైతే చాలా క్లియర్ గా మన చిలకలూరుపేట బైపాస్ ఉంది కదా, ఆ బైపాస్ లోని ఈ నేషనల్ హైవే 167A ఎలా వెళ్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాప్ వ్యూలో. ఇప్పుడు మనమైతే విజువల్ చూడడానికి వెళ్తున్నాం. మరి వెళ్దామా? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే చూస్తుంది మన చిలకలూరుపేట బైపాస్ నేషనల్ హైవే 16లో, అదే మన చెన్నై కోల్కతా హైవేలో. సో చూస్తున్నారుగా కంప్లీట్ 6 లేన్ బైపాస్ ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు. ఈ బైపాస్ కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే మీకు తెలిసిందేగా మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయచ్చు. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ అవ్వకముందు కూడా మనకి ఈ బైపాస్ వీడియోస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ముందున మనకి ఒక కర్వ్ కనిపిస్తుంది, చూసారా? ఈ కర్వ్ వచ్చేసి మన చీరాల నకరికల్లు హైవే ఉంది కదా, నేషనల్ హైవే 167A, ఈ హైవేలో ఒక ఇంటర్చేంజ్ అనమాట. ఈ ఇంటర్చేంజ్ మన నేషనల్ హైవే 16ని అండ్ అలాగే నేషనల్ హైవే 167Aని కనెక్ట్ చేస్తుంది. సో ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే సింపుల్గా నేషనల్ హైవే 16 నుంచి ఈ నేషనల్ హైవే 167Aలో కనెక్ట్ అవ్వచ్చు అండ్ అలా మనమైతే చీరాల ఓడరేవు వెళ్ళొచ్చు. అండ్ లోపలికి చాలా ఊర్లు ఉంటాయి అండ్ లోపల చాలా వరకు వర్కే జరిగింది. ఆ వర్క్ గురించి కూడా నేను వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూసేయచ్చు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది అనేది. ఒకవైపు మనకి ఇంటర్చేంజ్ కోసం కంప్లీట్గా ఎలివేటర్ అయితే వచ్చింది, ఇంకోవైపు ఎలా వస్తుందో చూడాలి మరి. అండ్ ఇంకా చూసుకోవచ్చు మధ్యలో నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ఆ వెహికల్స్ వెళ్తున్న హైవేనే నేషనల్ హైవే 16. అలా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, కంప్లీట్గా రష్గా ఉంటుంది హైవే ఎప్పుడు. బట్ 6 లేన్ అవడం వల్ల అంత ట్రాఫిక్ మనకు కనిపించట్లేదు. అదే 4 లేన్ అయితే కంప్లీట్గా ట్రాఫిక్తో నిండిపోయేది. అది దాటి మనం ఇలా ముందుకు రాగానే మనకైతే ఈ విధంగా హైవే అయితే కంప్లీట్ అయింది. మనం అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్గా రోడ్ అయితే వేశారు అండ్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ లెఫ్ట్లో రైట్లో గ్రీనరీ లేదు, కానీ గ్రీనరీ ఉంటే వేరే లెవెల్లో ఉంటుంది హైవే అంతా. ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మన పాత నేషనల్ హైవే ఉంటుంది కదా, అంటే ఇంతకుముందు చిలకలూరుపేట ఊర్లోంచి వెళ్ళేది హైవే, ఇప్పుడు బైపాస్ చేసిన తర్వాత కంప్లీట్ డైవర్ట్ చేశారు. ఇంతకుముందు మనకు ఉండే హైవే అయితే మనం చూస్తాం, అది 4 లేన్ ఉంటుంది. ఆ 4 లేన్లో మనం చూస్తున్నట్లయితే అక్కడ కూడా ఒక అండర్ పాస్ అయితే వచ్చింది. ఆ అండర్ పాస్ నుంచి వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. దగ్గరికి వెళ్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది.
మనమైతే దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెఫ్ట్లో రైట్లో సర్వీస్ రోడ్స్ కూడా ఉన్నాయి. అంటే మనం ఈ హైవేలో ఈ సర్వీస్ రోడ్స్ ద్వారా కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. ఈ సర్వీస్ రోడ్స్ని స్లిప్ రోడ్స్ అని కూడా అంటారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి కనెక్షన్ అవ్వలేదు రెండు హైవేస్కి. అంటే ఆ హైవేకి ఈ హైవేకి మధ్యలో ఈ అండర్ పాస్ అయింది. అండర్ పాస్ కనెక్షన్ అయితే అవ్వలేదు ఆ బ్రిడ్జ్కి. సో లెఫ్ట్లో చూడొచ్చు ఒక లారీ అయితే వెళ్తుంది. సో ట్రక్ వెళ్తుంది, రైట్ సైడ్ కార్లు వెళ్తున్నాయి. యాక్చువల్గా ఈ హైవేని చాలామంది యూజ్ చేస్తున్నారు. ఎవరైతే చిలకలూరిపేట ఊర్లోకి వెళ్ళి బయటకు వద్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రం కొంచెం కష్టపడాలి. ఎందుకంటే ఆ లోపల చాలా ట్రాఫిక్ ఉంటుంది. బట్ ఈ బైపాస్లో వస్తే మాత్రం ఈజీగా రావచ్చు. మరి ఈ బైపాస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వీడియో తీసేటప్పుడు కూడా చినుకులు పడ్డాయి. డ్రోన్ తడిచిపోతుంది అనుకున్నాను, బట్ తడలేదు. చినుకులు పడడం వల్ల కొంత సేవ్ అయింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకు చినుకులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా మనం చూస్తున్నట్లయితే కంప్లీట్గా చూడొచ్చు ఒక డిఫరెంట్ ప్లేస్లో మనం వెళ్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళామంటే మనకి చిలకలూరిపేట బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. యాక్చువల్గా వర్షం పడుతున్న రీజన్ తోటి నేనైతే డ్రోన్ వెనక్కి తీసుకొచ్చాను. మీరు కనుక ఆ ముందు వరకు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూడొచ్చు. అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేనైతే మీకు కంప్లీట్గా ఈ చిలకలూరిపేట బైపాస్ని చూపిస్తాను. ఇంకా మనం సైడ్ నుంచి చూస్తే మనకి ఈ బైపాస్ ఎలా ఉంటుంది. అండ్ అలాగే ఆ ముందున మనకి చిలకలూరిపేట ఊరు అయితే కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఈ బైపాస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు చిలకలూరిపేట ఊరు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా ఒక ట్రక్ అయితే అలా వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. అండ్ ఇక్కడ సర్వీస్ రోడ్లో ఎంటర్ అయింది ట్రక్ అయితే. ఆ ట్రక్ అలా సర్వీస్ రోడ్లోంచి జమ్మని వెళ్తుంది. వ్యూ మాత్రం అద్దరిపోయింది. మీకు నేను మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇంటర్చేంజ్ ఎలా ఉండిపోతుంది అనేది. కానీ ఈ ఇంటర్చేంజ్లో మనం చూస్తున్నట్లయితే ఒకవైపు మాత్రమే మనకి కంప్లీట్గా ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది, ఇంకోవైపు కూడా కంప్లీట్ అవ్వాలి. బట్ మరి చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఇంకా చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది పాత హైవే. సో ఈ పాత హైవే పక్కన మనకి చాలా క్లియర్గా స్లిప్ రోడ్స్ ఉన్నాయి. ఆ స్లిప్ రోడ్లోంచి ట్రక్ అయితే బయటకు వచ్చింది. చూస్తున్నారు కదా, ఇలా బయటకు వచ్చింది. అండ్ అక్కడ మనం క్లియర్గా చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఆ పైన ఫ్లైఓవర్లో మనకి ఆ బ్రిడ్జ్కి ఇంకా అడ్డు వచ్చిన ర్యాంప్స్కి కనెక్షన్ అయితే అవ్వలేదు. సో ఇది ఓల్డ్ నేషనల్ హైవే. ఇంతకుముందు ఇలానే వెళ్ళేది. ఈ హైవే కూడా మీకు చూపించాను చిలకలూరిపేట ఊర్లోని. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడాలని కూడా చూసేయచ్చు. చాలా వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. ఏది మిస్ అవ్వదు. మన ఆంధ్రలో డెవలప్మెంట్ కానీ, లేకపోతే మన వైజాగ్ డెవలప్మెంట్ కానీ, అటు మన తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ కొంచెం కవర్ చేశాను. సో మీరు చూడాలనుకుంటే హ్యాపీగా చూసేయచ్చు. సో మీరు చూడొచ్చు మనకి ఈ విధంగా రోడ్డు అయితే ఉంటుంది టాప్ వ్యూలోంచి. సో మనం చూస్తున్నట్లయితే కంప్లీట్గా తార్ రోడ్ ఉంటుంది. అండ్ అటు ఇటు స్లిప్ రోడ్స్ ఉంటాయి. ఆ స్లిప్ రోడ్స్ అలా వచ్చి ఈ మెయిన్ రోడ్లో కలుస్తాయి. సో మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఎలా కలుస్తున్నాయి అనేది. సో ఇంక మనం అలా ముందుకు వెళ్తే మనకైతే ఇంటర్చేంజ్ కనిపిస్తుంది. అండ్ అలాగే చిలకలూరిపేట నేషనల్ 16 బైపాస్ కనిపిస్తుంది. సో చూస్తున్నారుగా, ఈ విధంగా మనకి ఇంటర్చేంజ్ వర్క్ జరుగుతుంది. అండ్ ఆ ముందున ఒక లెఫ్ట్లో కొండ ఉంది కదా, ఆ కొండ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆ కొండ పైన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయితే ఉంది. మీలో ఎవరికైనా ఆ కొండ గురించి అండ్ అలాగే ఆలయం గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే బైపాస్లో మాత్రం వెహికల్స్ నెక్స్ట్ లెవెల్ స్పీడ్లో వెళ్తున్నాయి. ఇక్కడ కానీ స్పీడ్ గన్స్ పెట్టారంటే అందరూ దొరికేస్తారు. ఎందుకంటే ఒక్కరు కూడా 120 స్పీడ్ తగ్గితే వెళ్ళట్లేదు, ఆ రేంజ్ స్పీడ్లో వెళ్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి అనేది. ఇంకా నేను అక్కడ నించున్నా కదా, నించుని వీడియోస్ తీసుకున్నాను. ఆ ప్లేస్లో కూడా మీరు చూడొచ్చు వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి అనేది. ఇంకా హెలికాప్టర్లు, ఏరోప్లేన్లు వస్తే సౌండ్స్ అయితే చూసారా, అలాంటి సౌండ్లో వస్తున్నాయి. అక్కడ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. సో కంప్లీట్ చూస్తున్నారు కదా, ఇక్కడ మన ఇంటర్చేంజ్ ఉంది. ఇంటర్చేంజ్ మాత్రం వర్క్గా పెండింగ్ ఉంది. సో నెక్స్ట్ నేను మళ్ళీ అటువైపు వెళ్ళినప్పుడు కంప్లీట్గా మీకు ఈ హైవేలో ఎలాంటి వర్క్ జరిగిందో చూపిస్తాను. ఫైనల్గా చూసారుగా నేషనల్ హైవే 167A నకరికల్లు చీరాల ఓడరేవు నేషనల్ హైవేని. ఈ హైవేలో ఇది సెకండ్ బైపాస్, అంటే చిలకలూరిపేటకి సెకండ్ బైపాస్. ఎందుకంటే చిలకలూరిపేట ఊర్లోకి వెళ్లకుండా ఇది మనకి ఇంకొక వే చూపిస్తుంది కాబట్టి. సో ఊర్లో ట్రాఫిక్ని అవాయిడ్ చేయాలంటే ఈ బైపాస్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ 6 లైన్ బైపాస్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. సో చూసారుగా, కంప్లీట్గా మీకైతే చూపిస్తాను మరి చిలకలూరిపేట సెకండ్ బైపాస్ని. ఆల్రెడీ ఇది ఇంకొక వీడియో ఉంటుంది మన ఛానల్లో. ఆ వీడియో ఈ వీడియో చూస్తే మీకు డిఫరెన్స్ చాలా వరకు తెలుస్తుంది. ఎందుకంటే నేను 6 months బ్యాక్ తీసిన వీడియో, ఇది ప్రస్తుతం తీసిన వీడియో. సో ఫైనల్లీ చూస్తున్నారుగా మనం ఎంత కష్టపడుతున్నామో వీడియోస్ చేయడానికి. సో అలా కష్టపడుతూనే ఉన్నాం. సో ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా ఫ్రెండ్స్? చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన నేషనల్ హైవే 167A నకరికల్లు చీరాల ఓడరేవు హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ అలానే మీకు ఈ చిలకలూరిపేట బైపాస్ దగ్గర ఎగ్జాక్ట్గా ఎంట్రన్స్ జరుగుతుంది.
అండ్ అలానే హైవేలో ఫ్లైఓవర్ వర్క్ జరుగుతున్నా కూడా చాలా క్లియర్ చూపించాను. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.